జై శ్రీరామ్. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాదుద్యస్వ భారత. మీరు చదువుతున్నారా మా భగవద్గీత శ్లోకం? ఇప్పుడు ఇంకొక 10 రోజులైతే మనకి ఈ ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు గోదాదేవి గురించి చెప్పుకుందాము. ఇవాళ పుష్ప సినిమా గురించి విన్న దారుణం విన్నాము. ఇవాళ ఒక ఉపాధ్యాయుడిని ఒక స్కూల్లో పిల్లలు కొట్టుకుంటుంటే, 2 అన్నదమ్ములు కలిసి ఒక అబ్బాయిని కొట్టుకుంటుంటే ఈ ఉపాధ్యాయుడు మధ్యలో అడ్డం పోయారట. పోయేటప్పటికి ముగ్గురు కలిసి ఆ ఉపాధ్యాయుడిని బాగా కొట్టేటప్పటికి ఆయన స్పృహ తప్పి పడిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికే చనిపోయారట. ఎక్కడికి పోతుందమ్మా మన విద్యా విధానం? గురువు యొక్క పవిత్రత, గురువు యొక్క ప్రాముఖ్యత పిల్లలకి ఏమైనా తెలుస్తుందా? మనకి ఎందుకు చదువుతున్నాం? మన చదువులు దేనికి? సంస్కారం నేర్పని చదువులు చదువుకోవటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాంటి మన సంస్కృతిని మనం మర్చిపోతూ చదువు చెప్పే ఉపాధ్యాయుడిని కొట్టి చంపేశారు అంటే ఎంత అమానుషం, ఘోరం! ఇది ఇంతకంటే పాశవికమైన చర్య లేదని అనిపిస్తోంది. ఇప్పటికీ మా గురువులు కనపడితే మేము నిల్చుంటాము. మొన్న రీయూనియన్ క్లాసులో కనపడితే మా జనరేషన్ వాళ్ళందరూ పాద నమస్కారం పెడితే ఆ ఉపాధ్యాయులు ఎంత మురిసిపోయారో, అంత ఇంకా మిమ్మల్ని మర్చిపోయారా, పోకుండా ఉన్నారా అమ్మ, గుర్తుందా మీకంటే? లేదు మేడం, మీరు చెప్పేదంతా మాకు ఇప్పటికీ మేము ఆచరిస్తున్నాము, మీరు చెప్పిన సంస్కారమే మాకు మా జీవితాలను ఇలా నిలబెట్టింది అని అంటే వాళ్ళు ఎంత సంతోషపడి మమ్మల్ని అందరినీ నిల్చోబెట్టి పరిచయం చేశారు. ఇదేనా మనం నేర్చుకున్నది? ఒక సెప్టెంబర్ 5 వస్తే టీచర్స్ డే జరుపుకోవడం, అబ్దుల్ కలాం గారు కనపడితే ఆయన గురించి మాట్లాడుకోవడం, అంతవరకేనా? ఎంత గురువులు వాళ్ళు మన జీవితాలని మంచి బాటని వేసిన గురువులని అలా చెయ్యొచ్చా? మన కోసమే కదా వాళ్ళు చెప్పేది. కొట్టుకుంటుంటే తల్లిదండ్రులు మాత్రం విడదీయరా? అలాంటిది ఆ ముగ్గురు పిల్లలు కలిసి ఆ ఉపాధ్యాయుడిని కొట్టి చంపేశారంటే ఎంత బాధాకరమైన విషయం ఇది. ఇదేనా మనకి చదువు నేర్పేది, గురువు నేర్పేది? మనకి జీవితాంతం మనకి అండగా నిల్చుంటుంది ఆ సంస్కారం అనేది. పాశ్చాత్యులు కూడా మన గురువులని వాళ్ళు గౌరవిస్తుంటే, మన దేశంలో పుట్టి మన పిల్లల్ని ఇలా తయారు చేస్తున్న మీడియాది తప్ప, సినిమాలది తప్ప, టీవీ సీరియల్స్ తప్ప ఎవరిది తప్పు? వీళ్ళని అందరినీ ఫ్యాకల్టీల దగ్గర చదువుకునే చదువులు కావు కదా. ఫ్యాకల్టీలు అంటే ఫ్యాక్టరీలో తయారు చేసే పనిముట్లలాగానే ఉంటాయేమో పిల్లల చదువులు కూడా. వాళ్ళకి నడవడిక, సత్ప్రవర్తన నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కూడా తీసుకోండి, పిల్లలకి ఉపాధ్యాయులు కూడా తీసుకొని మీరు మీ కర్తవ్యాన్ని నెరవేర్చండి. ఆ పిల్లలు ఎట్లా నేర్పారంటే ఆ తల్లిదండ్రులకు కూడా ఉంటుంది కదా. వాళ్ళకి ఇలాంటి పిల్లలని ఎవరు నేర్పుతున్నారు? ఇవన్నీ సత్ప్రవర్తన, సద్భావనలు కలగజేయడానికి మీరందరూ పిల్లలకి సహకరించండి. పిల్లల చదువులకి చెప్పే ఉపాధ్యాయులకు కూడా సహకరించండి. ఈ మీడియాలలో ఇలాంటివి వస్తే టీచర్స్ని తిరగబడటం ఇలాంటివన్నీ మనం బ్యాన్ చేయాలి అని మీరు ఒక ఉద్యమంలాగా చెప్పాలేమో పిల్లలకి, ఇలాంటివి చూడకూడదు అని చెప్పేసి. అయినా ఆగుతున్నారా పిల్లలు? ఆగట్లే కదా. వాళ్ళు తీస్తున్నారు, టీఆర్పీలు వస్తున్నాయని మనం చూస్తున్నాం. ఇదైతే మంచి విషయం కాదు. నాకు చాలా బాధ అనిపించింది. ఏదైనా అతి 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 అని పోతుంది మన సమాజం. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఉద్వేగం ఏం మాట్లాడానో కూడా నాకు అనిపిస్తోందమ్మా. మీరు కనీసం పిల్లలకి ఇంట్లో సత్ప్రవర్తన నేర్పండి. జై శ్రీరామ్.